ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్రీని. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ పిల్లల కోసం హోమ్ మేడ్ ఫుడ్ ఎలాగా అనేది తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే పిల్లలకి 6th మంత్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత త్వరగా అన్నం పెట్టేసి ఎంత తొందరగా పెద్దవాళ్ళు చేయాలని చెప్పేసి ప్రతి తల్లికి కూడా ఆరాటం ఆదుర్దా ఉండడం అనేది చాలా సహజం. అది ప్రేమతో కూడిన వాత్సల్యంతో కూడిన అభిమానం అనమాట. కానీ ఈ నేపథ్యంలో ఏంటంటే బయట దొరికే ఫుడ్ చాలా మంచిది, దానివల్ల పిల్లలు చాలా చక్కగా పెరుగుతారు అని అంటే బయట దొరికేటువంటి యాడ్స్ ఇవన్నీ చూసి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ దానికన్నా కూడా మన పాత రోజుల్లో మన అమ్మమ్మ నాన్నమ్మ ఎలా అయితే ఇంట్లో చేసి పెట్టినవి ఎంత మంచివి అనేది ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న హెల్త్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి బయట దొరికే వాటికన్నా మనం ఇంట్లోనే ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి, టేస్టీగా ఉండాలి, అట్ ది సేమ్ టైం పిల్లలకి మంచి ప్రోటీన్, క్యాలరీస్, తర్వాత మినరల్స్, అన్ని పోషక విలువలు అన్నీ కూడా బాగుండేలాగా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి పోషక విలువలు ఉన్నటువంటి హోమ్ మేడ్ రెసిపీ వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. వేరుశెనగ గుళ్ళు, వేయించిన శనగపప్పు, పచ్చి శనగపప్పు, తర్వాత జొన్న రవ్వ, తర్వాత బియ్యం అంటే మనం ముడి బియ్యం తీసుకుంటున్నాం, తర్వాత గోధుమలు కూడా ముడి గోధుమలు అనమాట, తర్వాత పెసరపప్పు, తర్వాత ఇవి చోళ్ళు అంటాం కదా రాగులు. సో ఇవన్నీ కూడా ఉపయోగించి మనం పిల్లలకి చక్కగా రవ్వలాగా తయారు చేసుకుని దాన్ని ఉపయోగించి వాళ్ళకి హెల్దీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో చూద్దాం. మొదటగా మనం స్టవ్ వెలిగించుకున్నాం. దానికి కూడా ఇనుప పాత్రనే వాడుతున్నాం. ఎందుకంటే మన అల్యూమినియం కానీ లేకపోతే సింపుల్గా అయిపోయేటువంటి మన అంత నాన్ స్టిక్ ప్యాన్స్ ఇప్పుడు లేటెస్ట్ కల్చర్, కానీ అలాంటివన్నీ వాడకుండా మనం ఇనుప కళాయినే వాడుతున్నాం. ఎందుకంటే ఇనుములో ఉండేటువంటి పోషక విలువలు కూడా ఐరన్ బాగా పిల్లలకి వస్తుంది కాబట్టి ఇనుమునే వాడుతున్నాం. ప్లస్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొన్ని వాటిల్లో మనం వంటలు చేయడం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది. కాబట్టి మనకి ఎంతో ఇష్టమైన పిల్లల కోసం ఐరన్ కానీ లేకపోతే మట్టి పాత్రలు కానీ ఉపయోగించుకోవాలి. జస్ట్ ఇలా 1 స్పూన్ సరిపోతుంది. 1/2 స్పూన్ వేయించిన పచ్చిశనగపప్పు. సో ఇవి రెండు కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇవి వేసేసుకున్నాం. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి, ఇవి తిప్పుతూనే ఉండాలి. మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మాడిపోతాయి అన్నమాట, ఎనుపకళాయి కదా, అందుకని ఇక్కడే ఉండి చూసుకుంటూ చేయాలి. కొంచెం కళాయి వేడెక్కాక చిన్న మంట మీద పెట్టుకుంటే మంచిది. అప్పుడు లోపల కూడా అన్నీ వేగుతాయి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి, పైవన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం కళాయి వేడెక్కాక చిన్న మంట మీద పెడదాం. ఆ తర్వాత గోధుమలు వేస్తున్నాం. ఇవి కూడా 1 స్పూన్ అనమాట. ఇవి 3 ఎక్కువ వేగడానికి కావాలి కాబట్టి ఇవి ముందు వేసేసాం. ఇవి ఆల్రెడీ కొంచెం వేగడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం పెసరపప్పు వేస్తున్నాం. పెసరపప్పు కూడా ముడి పెసరపప్పు అనమాట. సో ముడి పెసరపప్పునే వాడుతున్నాం, అంటే పొట్టు తీయకుండా ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఆర్గానిక్ పెసరపప్పు అనమాట. ప్రతిదీ కూడా మనం హెల్దీగా ఉండేవే చూసుకోవాలి. తర్వాత బియ్యం నెక్స్ట్ వేస్తున్నాం. బియ్యం కూడా ముడి బియ్యం వేస్తున్నాం. సో బియ్యం 2 స్పూన్లు వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకి మెయిన్ ఫుడ్ మనకి రైస్ కాబట్టి 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఆ తర్వాత జొన్నలు కూడా జస్ట్ 1 స్పూన్ తక్కువగా వేస్తున్నాం. తర్వాత ఇంకా లాస్ట్లో మిగిలింది రాగులు, చోళ్ళు అంటాం కదా. రాగులు అందరికీ కూడా చాలా మంచిది, అందులో ఉండేటువంటి క్యాలరీస్ చాలా మంచిది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి రాగి జావ ఇవ్వడం మంచిది. దాంతోపాటుగా మనం 6th మంత్ చైల్డ్ దగ్గర నుంచి కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి పౌడర్ తోటి వాళ్ళకి జావలా చేసిస్తే చాలా మంచిది అనమాట, ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్స్. ఇవన్నీ కూడా ఇలా చిన్నగా వేగుతూ ఉన్నాయి. మనం దగ్గరుండి వేయించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి అటు వెళ్ళామంటే పక్కకి మాడిపోతాయి అన్నమాట. అందుకని దగ్గరుండి చిన్న మంట మీద ఇలా వేయించుకుంటున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వేగిపోతున్నాయి. ఇంకా స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడికి వేగిపోతాయి అన్నమాట. స్టవ్ కట్టేసాక కూడా ఈ కళాయిలో ఇంకా వేడి ఉంటుంది, అందుకని వదిలేయకుండా అలాగా కలుపుతూనే ఉంటున్నాం. ఇప్పటివరకు మనం కళాయిలో వేయించినవన్నీ మిక్సీ పట్టుకుంటాం. మెత్తగా పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని నీళ్లు మరగబెడదాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది.
ఈ నీళ్లు మరుగుతూ ఉండాలన్నమాట. మరిగే వరకు వెయిట్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ అంటే 1 కప్ పైన ఒక 100 to 120 ml వాటర్ని మనం బాయిల్ చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఇది ఎలా తయారు చేసుకోవాలని కూడా చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాం. యాక్చువల్గా దీని ప్రొసీజర్ ఏంటంటే మనం రాగి జావ కాసుకుంటాం కదా ఇంట్లో, అలా రాగి జావ కాసుకునే పద్ధతి కానీ అయినా అనుకోవచ్చు. లేదంటే మనం బట్టలకి గంజి పెట్టుకోవడానికి గంజి పెట్టినప్పుడు కూడా ఇలాగే నీళ్లు మరిగించేసి పక్కన బౌల్లో మనం పౌడర్ వేసేసి మరిగించేసి దాన్ని అందులో పోసి బాయిల్ అయ్యే వరకు కూడా చూస్తాం కదా. సో సేమ్ అదే మెథడ్ అనమాట. ఆల్రెడీ నీళ్లు బాయిలింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాయి కాబట్టి మన నెక్స్ట్ ప్రాసెస్లోకి మిక్సీలో పౌడర్ అంతా కూడా రెడీ చేసుకుని దాన్ని తీసుకుని బౌల్లో కలుపుకుని అప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఇది కొంతమంది పిల్లలు అలా చప్పగైనా తీసుకుంటారు, సో ప్రాబ్లం ఉండదు. కొంతమందికి టేస్ట్ కావాలనుకుంటే కనుక సాల్ట్ కొంచెం వేసి చూడండి. సాల్ట్ కొంచెం, చాలా కొంచెం సాల్ట్ అంటే సైంధవ కదా, మనం ఏమి వేరే వాడం. సో సైంధవ కొంచెం వాడుకోవచ్చు, చాలా తక్కువ వేయాలి. ఇంకా కొంతమందికి ఏంటంటే స్వీట్ ఇష్టం, సో స్వీట్ నచ్చుతుంది అనుకుని స్వీట్ ఇష్టపడే పిల్లలకి కొంచెం ఆర్గానిక్ బెల్లం వేసుకోండి. సో ఆ టేస్ట్ కూడా కొంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అలానే చేయొచ్చు. కానీ ప్లెయిన్గా అలవాటు చేయడం మంచిది. సో నీళ్ళు ఆల్రెడీ మరుగుతున్నాయి. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒకసారి తెచ్చుకుని దాంతో జావ తయారు చేద్దాం. మనం ఇందాక 100 to 120 ml వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నాం కదా స్టీల్ గిన్నెలో, అది మరుగుతుంది. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా రెడీ అయింది. సో మనం దీన్ని జావలోకి ఎలా తయారు చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ అనమాట. తెలియని వాళ్ళు కొంచెం 1-2 సార్లు చూడండి. ఇలా 1 స్పూన్ పౌడర్ తీసుకుని సరిపోతుంది. ఈ 1 స్పూన్ పౌడర్లో కొంచెం నీళ్ళు, అంటే జస్ట్ 20 to 30 ml కూడా అక్కర్లేదు, జస్ట్ 10 ml వాటర్ వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. సో దీన్ని ఇలా కలిపేసేసుకుని మెత్తగా కలిపేసుకున్నాక అప్పుడు ఇందులో వేస్తూ కలుపుతూ ఉంటాం అన్నమాట. ఒక 2 నుంచి 5 నిమిషాలు ఉడకనిస్తే, అంటే ఇందులో జొన్నలు రాగులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం మెత్తగా ఉడకాలంటే టైం పడుతుంది. అందుకని ఒక 2 నుంచి 5 నిమిషాలు ఉడకనిస్తూ ఉంటే అన్నీ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. సో ఉడకడం అనేది కూడా ఇంపార్టెంట్, లేకపోతే మళ్ళీ పిల్లలకి ఇండైజెషన్ కలుగుతుంది. కాబట్టి మెత్తగా పేస్ట్లా కలిసిపోయేలాగా ఉడకనివ్వాలి. ఇంకా మీకు ఇంకా పసిపిల్లలు అనుకోండి, ఇంకా 6 నెలలు జస్ట్ 6వ నెల వచ్చిన పిల్లలు లేకపోతే 5వ నెల వచ్చిన పిల్లలకైతే కనుక దీన్ని బాగా మనం జల్లించేసేసి ఫైన్ పౌడర్లా వస్తుంది. ఆ ఫైన్ పౌడర్లా వచ్చిన దాన్ని పాలల్లో ఉడకబెట్టేసేనా పిల్లలకి పెడుతూ ఉండొచ్చు. జస్ట్ ఇలాగే 1 స్పూన్ పౌడర్ని పాలల్లో మరిగించేసేస్తే కొంచెం థిక్ పేస్ట్ లాగా అవుతుంది. దాన్నైనా సరే అందులో కొంచెం ఆర్గానిక్ బెల్లం వేసి పట్టిస్తుంటే అది కూడా పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. సో అధిక పోషక విలువలు ఉండి తర్వాత ఇంట్లో మనం చేసుకోవడానికి వీలైనటువంటి హోమ్ రెమెడీ అన్నమాట ఇది. ఇందులో మనం ముఖ్యంగా వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, వేయించిన శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్స్ ఉండేటువంటి ఫుడ్. సో ఇందులో ఉండేటువంటిది మెయిన్గా ప్రోటీన్స్, తర్వాత మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి మినరల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలకి మంచి ఫుడ్ అన్నమాట. తర్వాత ఏంటంటే మనం వాడేటువంటి గోధుమలు, బియ్యం, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడానేమో మంచి రిచ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్. అందులో ముఖ్యంగా ఫైబర్ కూడా ఉంటుంది. ఎందుకంటే రాగుల్లోనే మంచి ఫైబర్ ఉంటుంది, జొన్నల్లోనూ మంచి ఫైబర్ ఉంటుంది, ముడి బియ్యంలోనూ మంచి ఫైబర్ ఉంటుంది, గోధుమల్లో కూడా మంచి రిచ్ ఫైబర్ ఉంటుంది. కాబట్టి పిల్లలకి కాన్స్టిపేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పటికప్పుడు బౌల్స్ కూడా చక్కగా ఆర్డర్గా టైమ్గా వెళ్ళేలాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో చాలామంది పిల్లలతో ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే ఫైబర్ సరిగ్గా లేక కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఇలా మన ఇంట్లో చేసుకున్నటువంటి ఫుడ్ రెమెడీ చాలా మంచి రెసిపీ అన్నమాట. ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా అలాగా చల్లారి పెట్టేసి తీసుకున్నాక జావలాగైనా పట్టేసేయచ్చు. పిల్లల్ని పడుకోబెట్టి కానీ లేకపోతే కూర్చోబెట్టి కానీ పెట్టాలి. పడుకోబెట్టి అంటే తల పైకి ఉండేలాగా చూసుకోవాలి. మళ్ళీ అలా గొంతులోకి వెళ్ళిపోయిందంటే ప్రమాదం కదా. అందుకని కూర్చోబెట్టి స్పూన్తో పెడుతూ ఉండొచ్చు. వాళ్ళు అలాగా ఆ టేస్ట్ ఎంజాయ్ చేయని పిల్లలకి కొంచెం సాల్ట్ కలిపేసి పెట్టండి. లేదంటే కనుక ఆ టేస్ట్ కూడా నచ్చని వాళ్ళకి కొంచెం బెల్లం కలిపి పెట్టండి, ఆర్గానిక్ బెల్లం కలిపి పెట్టండి.
సో ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి ఉంటుంది కాబట్టి అది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇది జావా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇంకొంచెం ఎదిగిన పిల్లలకైతే ఇంకొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుంటే ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడైతే కొంచెం పలుచగా ఉంది, అది కొంచెం ఎదిగిన పిల్లలకైతే కనుక ఇంకొంచెం థిక్గా పెడితే వాళ్ళకి నాలుక తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు. కొంచెం చిన్న పిల్లలకి జస్ట్ 6 నెలలు ఆ ఏజ్లో వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం అన్నప్రాసన చేసిన వెంటనే రోజు అన్నం పెట్టేసేద్దాం వాళ్ళు తొందరగా పెరుగుతారని ప్రతి తల్లి కూడా ఆశపడడం సహజం. సో అలాంటప్పుడు అన్నప్రాసన తర్వాత అన్నం డైరెక్ట్గా పెడితే చాలామంది పిల్లలు తినలేరు, ఇష్టపడరు కూడా అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాగ మనం ఇవన్నీ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత మినరల్స్, ఐరన్ అన్నీ ఉండేటువంటి ఇలాంటి హోమ్ ఫుడ్ పెడుతూ తర్వాత ఇందులోనే కొంచెం మీరు వెజిటబుల్స్ ఉడకబెట్టేసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే గ్రీన్ పీస్ కానీ, తర్వాత బీన్స్ కానీ, క్యారెట్ కానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా సాలిడ్గా తినని పిల్లలకైతే అవి లిక్విడ్ లాగా ఉడకబెట్టేసేసి ఆ రసం వరకైనా కలిపేసేసి పెట్టవచ్చు అనమాట. ఇంకొంచెం ఎదిగిన పిల్లలకైతే ఇంకొంచెం ఇది థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకుని దానిలోనే రసం కూడా వేసి పెట్టవచ్చు. సో ఒక పూట అన్నం పెట్టినా కానీ 2 పూట్ల ఈ ఫుడ్ ఈ జావని ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి కావాల్సినటువంటి బోన్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మనకి మెయిన్గా ప్రతి మనిషికి కావాల్సింది బోన్ స్ట్రెంత్ కరెక్ట్గా ఉంటే కనుక మనకి ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలతో పాటుగా ఎముకల లోపల ఉంటే మజ్జ అంటాం కదా, మూలుగా, అది కూడా బలంగా ఉండడం వల్ల మనకి ముందు ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనల్ని కాపాడుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా రాగులు, జొన్నలు దానికి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇంక ఇది తయారైపోయింది. కొంచెం ఇది చిన్నపిల్లల కోసం తయారు చేసింది అనమాట. ఇంకొంచెం పెద్ద పిల్లలకైతే కనుక కొంచెం థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఉంటే పాలకి నెక్స్ట్ స్టేజ్ లాగా మనం తయారు చేసుకున్నాం అనమాట. సో అప్పటి వరకు పిల్లలు ఓన్లీ లిక్విడ్గా పాలు తాగడానికే అలవాటు పడి ఉంటారు. సో వాళ్ళకి డైరెక్ట్గా సాలిడ్ ఫుడ్ పెడితే ఇష్టపడరు కాబట్టి ఇలాగ జస్ట్ లిక్విడ్ అండ్ సెమీ సాలిడ్గా ఉండేలాగా ఉడకబెట్టుకున్నాం. దీంతో పిల్లలకి డెఫినెట్గా మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఇష్టమైనటువంటి రెసిపీ అనమాట ఇది. సో ఇందులో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తర్వాత ఐరన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ కూడా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకున్నాం. సో ఈ పౌడర్ని మీరు ఇంట్లో గాజు సీసాలో ఉంచేసేసుకుని రోజు ఉదయం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ టైంలో ఈ జావాను పెట్టుకోండి. మధ్యాహ్నం టైంలో కొంచెం చారుతో కూడిన అన్నం మెత్తగా పిసికేసేసి పెడితే పిల్లలకి 3 పూట్ల మనం హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతాం. సో ఇలాగ జావంతా ఇలా తయారయ్యాక ఇలా ఉంటుంది. సో ఈ జావని మీ పిల్లల కోసం ఇలా తయారు చేసాం. సో ఈ కొంతమందికి ఏంటంటే అడుగున కొంచెం జొన్న రవ్వలాగంటిది మిగిలిపోతుంది, అది పిల్లలు ఊసేస్తుంటారు. ఇంకా అప్పుడు వదిలేసేయండి, దాన్ని బలవంతంగా పెడదామని ట్రై చేయొద్దు. ఈ పైన లిక్విడ్ క్వాంటిటీ మీరు పెట్టినా కానీ పిల్లలకి డెఫినెట్గా చాలా మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ మీరు ఇచ్చిన వారు అవుతారు. సో బయట మనం ఎన్నో వందలు పెట్టి ఖర్చు పెట్టుకునే డబ్బాల కన్నా కూడా, ఎందుకంటే ఆ డబ్బాల్లో వాళ్ళు కెమికల్స్ వేస్తారు, కలర్స్ వేస్తారు, తర్వాత టేస్ట్ కోసం కొన్ని యాడ్ చేస్తారు. నిజమైనటువంటి మినరల్స్ మనం అమ్మ చేసిన ఇంత జాగ్రత్తమైనటువంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి వాళ్ళు డెఫినెట్గా 100% చెయ్యరు. సో అలాంటి వాటికన్నా కూడా మీరు చక్కగా ఆర్గానిక్ ఫుడ్స్ తోటి అమ్మ చేతితో చేసినటువంటి ఆహారం కాబట్టి ఇది నిజంగా అమృతం. సో మీ పసిపిల్లలకి చిన్నతనం నుంచే అమృతాన్ని అందించిన వాళ్ళు అవుతారనమాట ఇలాంటి రెసిపీస్ మనం వాడడం వల్ల. సో దీన్ని ఇవాళ నుంచే మీరు తయారు చేసుకుని వాడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.